అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంకి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి న్యూరోజెనిక్ ఈడీ అంటారు. అంటే పెన్నిస్కి సంబంధించిన నరాల్లో నర్వ్స్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉండి దానివల్ల ఎరెక్షన్ రాకపోతుంటే దాన్ని న్యూరోజెనిక్ ఈడీ లేదా న్యూరోనల్ కాజెస్ అని అంటారు. సో ఎవరిలో అయితే సెక్షువల్గా ఈ న్యూరోజెనిక్ ఈడీ ఉంటుందో అటువంటి వాళ్ళలో సెక్షువల్గా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు అండ్ వాళ్ళకి కనపడే లక్షణాలు ఏమిటి అండ్ ఆ న్యూరోజెనిక్ ఈడీకి గల కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జేఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. ఎవరిలో అయితే అసలు ఈ సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు, ఆ బ్రెయిన్లో సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఈ నర్వ్స్ దగ్గర నుంచి నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవ్వట్లేదు అనుకోండి, అటువంటి వాళ్ళలో పెన్నిస్కి బ్లడ్ సప్లై అనేది ఎంత సెక్షువల్గా ట్రై చేస్తున్నా బ్లడ్ సప్లై అనేది రాదు. సో దానివల్ల ఎరెక్షన్ ప్రాబ్లం వచ్చింది. సో ఈ న్యూరోజెనిక్ ఈడీలో ఉండే ఒక కామన్ లక్షణం ఏంటి అని అంటే, సెక్షువల్గా ఎంత స్టిమ్యులేట్ చేసుకున్నా జస్ట్ పెన్నిస్ సైజు కూడా అసలు కొంచెం కూడా పెన్నిస్ సైజు కూడా పెరగదు. స్టిఫ్నెస్ రాకపోవడం తర్వాత తీసేసేయండి, అట్లీస్ట్ పెన్నిస్ సైజు కూడా పెరగదు అనమాట. జస్ట్ ఎట్లా ఉందో పెన్నిస్ అంతే ఉంటుంది. ఈ ప్రాబ్లం ఈ న్యూరోజెనిక్ ఈడీ రావడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి కొంతమందిలో ఏదన్నా దెబ్బలు తగలటం వల్ల కానివ్వండి, ఏదన్నా బైక్ యాక్సిడెంట్లు అవటం వల్ల, లేకపోతే ఏదైనా మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ అవటం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. కొంతమందికి బై బర్తే ఆ పెన్నిస్కి సంబంధించిన నర్వ్స్ లో ప్రాబ్లం ఉంది. అండ్ కొంతమందికి డయాబెటీస్ వల్ల కానివ్వండి, హైపర్ టెన్షన్ వల్ల కానివ్వండి ఈ నర్వ్స్ అనేది డ్యామేజ్ అయిపోతాయి. సో అండ్ కొంతమందికి కొన్ని సర్జరీస్ చేయించుకోవటం వల్ల కూడా ఈ నర్వ్స్ అనేది డ్యామేజ్ అయిపోతాయి అనమాట. కొన్ని అబ్డామినల్ సర్జరీస్ చేయించుకోవటం వల్ల కూడా ఈ నర్వ్స్ డ్యామేజ్ అయిపోతాయి. సో ఎవరిలో అయితే ఈ సెక్షువల్గా అసలు ఎంత ట్రై చేస్తున్నా ఎరెక్షన్ రాక సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, అటువంటి వాళ్ళలో ఈ న్యూరోజెనిక్ ఈడీ అనేది అంటే పెన్నిస్కి సంబంధించిన నర్వ్స్ లో ప్రాబ్లం ఉండటం అనేది చాలా సహజంగా ఉండే ఒక ప్రాబ్లమ్. సో ఎవరిలో అయితే సెక్షువల్గా ఇబ్బందులు ఉన్నాయో, మీకు అసలు ఈ సెక్షువల్ ప్రాబ్లంకి కారణం ఏమిటి, అంగం దేనికి గట్టిపడట్లేదు, నరాల్లో ఇబ్బంది ఉందా, లేకపోతే నరాలు బాగానే ఉన్నా అంగానికి రక్త సరఫరా అంటే ఆర్టరీస్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదు బ్లడ్ సప్లై వస్తున్నా ఆ బ్లడ్ పెన్నిస్ లోపలే ఉండకుండా లీక్ అయిపోతుందా, ఇవన్నీ కారణాలు తెలుసుకుంటేనే కరెక్ట్ గా ఆ ప్రాబ్లం కి ట్రీట్మెంట్ అనేది జరిగింది. సో ఎవరిలో అయితే ఈ అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారో, మీ సైడ్ నుంచి అసలు ఈ ప్రాబ్లం రావడానికి కరెక్ట్ గా కారణం ఏంటనేది తెలుసుకొని మీకు 100% బెస్ట్ ట్రీట్మెంట్ జరగాలి అనుకుంటే ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్ గా మీకు అంగస్తంభన సమస్యకి గ్యారంటీగా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది.